గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. స్వయంభు సిద్ధి వినాయక ఆలయము తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా రుద్రారం అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడి ప్రజలు ఈ ఆలయాన్ని గణేష్ గడ్డగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం సంగారెడ్డి పటాన్చెరు మధ్యలో ఉంది. పిలిస్తే పలికే దైవంగా, కోరిన కోరికలను తీర్చే మహిమాన్విత మూర్తిగా విరాజిల్లుతున్న లంబోదరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా సంకటహర చతుర్థి రోజున విశేష పూజలు అందుకుంటాడు. 200 సంవత్సరాల నాటి ప్రాచీన గణపతి క్షేత్రం. సింధూర వర్ణంలో హనుమంతునిగా దర్శనమిచ్చే వినాయక విగ్రహం. కోరిన కోర్కెలు వెంటనే తీర్చే ఏకదంతుని నిలయం. తెలంగాణలో సిద్ధి వినాయక ఆలయంగా ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రం. విఘ్నాలు తొలగించి కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత దైవంగా విరాజిల్లుతున్న కార్యసిద్ధి ప్రదాత అయిన గణేశుడు దక్షిణముఖ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న గణేష్ గడ్డ రుద్రారం గ్రామంలో కొలువై ఉన్న సిద్ధి వినాయకుని క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనం రాగానే బయట రైట్ సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కొని మనము గుడి లోపలికి వెళ్దాం పదండి. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక పరమయోగి శివరామ పంతులు ప్రార్థనతో స్వయంభుగా వెలసిన వినాయకుడు గుడి ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ గుడి తెలంగాణ వాళ్ళు కాకుండా పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా ఉండడంతో దర్శించుకున్న 41 రోజులలో కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ గుడిలో సంకటహర చతుర్థి రోజున వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా అండి, ఈ ముడుపులు దేనికోసం కట్టారో నేను చెప్తాను. తీరని కోరికల కోసం ఇక్కడ ముడుపు కడతారు. ఈ ముడుపులో హోమంలో కాల్చిన కొబ్బరి బోండా ఉంటుంది. పిల్లలు పుట్టాలని కోరుకునే వాళ్ళకి ఉయ్యాలలు కడతారు. సొంత ఇల్లు కావాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువులు చదవాలన్నా ఇలా రకరకాలైన వాళ్ళు మనసులో కోరికలను తలుచుకొని కడతారు. మనం న్యాయంగా అనుకునే కోరికలను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీకు కూడా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ దేవాలయానికి వచ్చి కోరిక కోరుకొని ముడుపు కట్టండి. మీ కోరికలు తప్పకుండా తీరుతాయి.
ఇంకోసారి దీని అడ్రస్ చెప్తాను వినండి. ఇది సంగారెడ్డి డిస్టిక్లో రుద్రారం అనే గ్రామంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము శివాలయము. వినాయకుడి గుడి వెనక భాగంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంతో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారి నైవేద్యాలకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఈ వంటశాలలో చేస్తారు. మనం గుళ్ళోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఒక మండపం ఉంటుంది. శ్రావణ మాసం ఆఖరి ఆదివారం కాబట్టి భక్తులు సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నారు. దీనికి 501 రూపాయి టికెట్ ధర చెల్లించాలి. దానికి కావాల్సిన వస్తువులు ఏవైతే లిస్ట్ రాసిస్తారు, మనం తెచ్చుకోవాలి. సత్యనారాయణ స్వామి పీట మాత్రం వాళ్ళు ఇస్తారు. ఫోటో పీట 2 వాళ్ళు ఇస్తారు. కథ చెప్పించుకోవాలి. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ చాలామంది భక్తులు సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నారు. నేను ఒక భక్తురాలను అయితే అడిగాను, ఈ విధంగా చెల్లించుకోవాలి అని చెప్పింది.